హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫీల్డ్ చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేసేయండి. మరియు ఏమేమి పంటలు వేశారో అది కూడా చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేసేసి మా లడ్డు అయితే రెడీ అయిపోయింది. చేనుకి వెళ్ళడానికి అన్ని పెట్టుకున్నాను అనమాట. ఫుడ్ నేను అసలు ఒక బండి మీద కూర్చున్నాము. మా లడ్డు గారు వాళ్ళ తాత వాళ్ళ బండి మీద కూర్చున్నాడు. బయలుదేరినాము, స్టార్ట్ అయిపోయినాము అనమాట. ఈ కచ్చా రోడ్లో నుంచి 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు ఫీల్డ్ వచ్చేస్తుంది. ఆ ఫీల్డ్లో ఏమేమి పంటలు వేశారు తెలుసుకుందాం పదండి. నేను కూడా ఎగ్జైటింగ్గానే ఉన్నాను, ఇలాగా చూసి ఎంజాయ్ చేద్దాం. రోడ్డు చూసారా ఎంత ఖతర్నాక్ ఉందో. వర్షం పడి మొత్తం గతుకులు అయింది. మీకు ఈ వీడియోలు కనిపించదు, ఎందుకంటే వీడియో స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీకు కనిపిస్తలేదు. బండి మీద కూర్చున్నాను, మొత్తం సీట్ ఇట్లా కదులుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి తీసుకున్నాం అనుకోండి. లెఫ్ట్ తీసుకొని పైకి ఎక్కితే మనకి ఫీల్డ్ వచ్చేస్తుంది. లడ్డు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ ముందు వెళ్ళిపోయారు, మేము వెనకాల నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పైకి ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి పైకి ఎక్కితే మనకి ఇదే మన ఫీల్డ్ అనమాట. ఇక్కడ ముందర వాళ్ళు ఉంటారు చూడండి, లడ్డు వాళ్ళ తాత. ఇక్కడ మనం వచ్చేసిన ఇది స్పాట్ అనమాట మనకి. ఈ లెఫ్ట్ సైడ్లో చిన్న కనిపిస్తుంది చూడండి, ఇది ఉల్లిగడ్డలు అనమాట. ఇది ఇట్లా ఫస్ట్ వేసినప్పుడు ఇట్లా అవుతాయి అనమాట. ఫస్ట్ విత్తనాలు వేస్తారు, ఇట్లా వేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పీకి వేరే దగ్గర నాటేస్తారు. అయితేనే అవుతాయి అనమాట. ఇదైతే పత్తి, మీకైతే తెలుసు, కాటన్ అంటారు దీన్ని. ఇప్పుడు దీనికి కాయలు అవుతున్నాయి అనమాట. ఇక ఇట్లా అవుతుంది అయిన తర్వాత. ఇక్కడ చిన్న తొట్టి కనిపిస్తుంది చూడండి, ఇది పశువులకు పక్షులకు వాటర్ తాగడానికి ఫెసిలిటీ. ఇది ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి చూడండి, ఇది బావి. ఈ పంపు నుంచి ఇక్కడ మనం చూసినాం చూడండి, ఆ పంటలన్నిటికీ ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది అనమాట. ముందర ఈ చెట్టు కనిపిస్తుంది చూడండి, ఇది చింత చెట్టు అనమాట. నేను ఎక్కి చింతకాయలు దింపుదామని ట్రై చేస్తున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కుతున్నా అనమాట చెట్టు. ఇప్పటివరకు ఎక్కలేదు, ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఎక్కినా నేను. ఇదే చాలా రోజుల తర్వాత ఇది మంచి అనుభూతి నాకు. కింద నుంచి టవల్ పడేసి చూడండి, తెంపిన చింతకాయలన్నిటిని అందులో హోల్డ్ చేస్తాను అనమాట నేను. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తుండే ఇదంతా, వాడికి అంతా కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇదంతా ఏముంది రాబోయే అనేసి. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి వానికి ఏం తెలియదు. ఎట్లా చూస్తుంది చూడండి అటు ఇటు. వీళ్ళంతా ఏం చేస్తారు నాకు ఏం అర్థం అవుతలేదు అనుకుంటున్నాడు అంతా. తెంపిన ఒక బస్సాల కట్టేసి కిందికి పడేసినాను. ఇంత తెంపినా చూడండి. ఇక నేను కూడా దిగేసిన కిందికి. కొంచెం భయం అవుతున్నది నాకు కూడా, ఎందుకంటే ఎట్లా దిగాలో తెలియదు నాకు. ఎక్కడికైతే ఎక్కినా కానీ వాడు మంచి కూర్చొని ఆడుకుంటున్నాడు చూడండి, ఎంజాయ్ చేస్తుంది. ఎవడు అవసరం లేదు నాకు, ప్రశాంతంగా ఉంది ఇక్కడ అనేసి ఆడుకుంటున్నాడు చూడండి. ఏమో చూపిస్తున్నాడు. చెట్టు ఆకులు తెంపి వాళ్ళ కలపశం అన్నిటి మీద పడేస్తుంది చూడండి. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, నవ్వుతున్నాడు చూడండి. వాడు వాళ్ళ తాత ఏవో మాట్లాడుకుంటున్నాడు చూడండి. మాకు కూడా అర్థమవుతలేదు. వాళ్ళ తాత చేతులు ఊపుకుంటా చెప్తున్నాడు ఏందో వాడికి, నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇక చూడండి, ఇక బాయిలకు రాళ్ళు కొట్టినాము. ఇక చూడండి, మళ్ళీ కూడా కొడుతుంది చూడండి దడులని. ఇక లడ్డు వాళ్ళ తాత స్విమ్మింగ్ చేస్తుంది చూడండి, డైవ్ కొట్టింది చూడండి. అక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు. ఇక చూడండి, మస్తు ఖతర్నాక్ స్విమ్మింగ్ చేస్తున్నాడు కదా వాళ్ళ తాత. నాకైతే రాదు, కొంచెం వస్తుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా రాదనమాట. నేర్చుకోవాలా, ఎప్పుడైతే తెలియదు అది. స్విమ్మింగ్ అయితే ఖతర్నాక్ చేస్తున్నాడు చూడండి. ఇటు లాస్ట్ నుంచి అటు లాస్ట్కి పోతాడు, మళ్ళీ ఇటు వస్తున్నాడు చూడండి. మళ్ళీ అడ్వాన్ మీదకి నీళ్ళు పడేస్తున్నాడు వాళ్ళ తాత. ఇక్కడ నుంచి మళ్ళీ అటు పోయిండు.
ఒక 15 మినిట్స్ స్విమ్మింగ్ చేసిండు అనమాట. ఆ 15 మినిట్స్ చూసేసి ఇక అక్కడ నుంచి మేము ఏం చేసినామంటే వేరే సైడ్కి వెళ్ళిపోయినాం అనమాట. మస్తు ప్రశాంతంగా ఉంది కానీ వాతావరణం ఖతర్నాక్ ఉంది. చల్లగాలి, చెట్లు మస్తు ఉంది ఇక్కడైతే. ఇట్లా కొంచెం కిందికి దిగి ఇక్కడ నుంచి కొంచెం కిందికి దిగి ఇక్కడ కొంచెం సందు ఉంటుంది ఒకటి. ఆ సందుల నుంచి స్ట్రేట్గా పోతే ఒక పిల్ల కాలువ వస్తుంది అనమాట, చిన్నగా వాగులాగా. ఆ వాగు చూద్దామని వెళ్తున్నాం అనమాట. ఇట్లా ఈ దాంట్లో నుంచి ఇట్లా ఒక 10 మినిట్స్ నడవంగానే మనకు కనిపిస్తుంది అనమాట. అది చూసేద్దాం పదండి. అది కూడా మస్తు ఎంజాయ్ చేసినాం అక్కడ. మేమైతే ఇట్లా నడుస్తున్నాం కానీ ఆ గడ్డల్లో పాములు ఉన్నాయో తేళ్ళు ఉన్నాయో మాకు కూడా తెలియదు. పోతూనే ఉన్నాము. చాలా ఏమవుతుంది అవుతుందని వచ్చేసినాం. చూడండి వాటర్ ఖతర్నాక్ సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నది. మీకు కూడా వినిపిస్తున్నది చూడండి. చిన్న ఉంటుంది కదా, చిన్న కాలువ అనమాట ఇది. ఇక్కడ వర్షం పడితే మరీ బీభత్సంగా వంగుతుంది ఇది. వాటర్లోకి రారా అనగానే ఇక గుర్తొచ్చేసింది అనమాట. ఇక ఎంజాయ్ చేస్తాడు ఈ వాటర్లో. కూర్చుంటాడు, లేస్తాడు, బొర్లుతాడు, అన్నీ చేస్తాడు అనమాట. ఇక చూడండి ముందు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు మంచిగా. మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట మేము కూడా. కూర్చోకరా భయ్ అంటే కూడా అట్లా కూర్చొని ఏమేమో చేపలు పడుతుండే. దాంట్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి దాంట్లో, అవి కూడా పడుతున్నాడు. పట్టడానికి ట్రై చేస్తున్నాడు కానీ అవి దొరుకుతాయా? దొరకవు కదా, మనకే దొరకవు, వాడికేం దొరుకుతాయి. మనోడు ముందరికి నడుద్దామని ట్రై చేస్తున్నాడు, కాకపోతే కింద రాళ్ళు ఉన్నాయి కదా, గుచ్చుకోబోతున్నాయి ఆడికి. ఇక ఇప్పుడు ఎట్లా నడుస్తాడు చూడండి. ఇక ముందర కాళ్ళు పెట్టి నడుద్దామని చూస్తున్నాడు, కాకపోతే నడవలేకపోతున్నాడు. ఇక ఇట్లా చేతులు పెట్టి ముందరికి వస్తున్నాడు చూడండి. ఇక మళ్ళీ లేస్తాడు చూడండి. ఎంజాయ్ చేసిండు మనోడు దాంట్లో వాటర్లో, మంచిగా ఎంజాయ్ చేసిండు. దీని వాగు వెంబడి అక్కడ లోపలికి వెళ్ళినాం కొంచెం దూరము, ఎంత వాటర్ ఉన్నదో చూద్దాం అనేసి. ఇక మేము కనిపిస్తాం చూడండి మీకు ముందల. ఇక ఇక్కడికి వెళ్ళినాము. అక్కడ నుంచి ఆ పైప్ నుంచి ఇక్కడ ముందుకు మెల్లగా వచ్చేసినాం అనమాట. అక్కడైతే ఇంకా కొంచెం ఆ పైప్ తర్వాత అయితే మస్తు వాటర్ ఉన్నాయన్నమాట. ఆ పైప్ కనిపిస్తుంది చూడండి, అది మీకు మాంజీరా పైప్ లైన్ అనమాట. చిన్న వాగుల నుంచి బయటకు వచ్చేసినాం. ఇక బయటకు వచ్చేసి అక్కడికి మనం పాయింట్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం ఇక తిరిగి అలసిపోయినాము. ఫుడ్ తెచ్చుకున్నది ఉన్నది కదా, అది ఖతం పట్టించేసినాం. ఇక అది ఖతం పట్టించేసి బయలుదేరినాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్నమాట.